హాయ్ ఫ్రెండ్స్, మన సౌర కుటుంబంలో భూమిపై జీవం ఉండడానికి కారణం సముద్రాలే. మరి ఆ సముద్రాలే పూర్తిగా మాయమైతే భూమి పరిస్థితి ఏంటి? అప్పుడేమవుతుంది అనే విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మీరు కనుక ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మిస్ కాకుండా అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ భూమిపై 70% వరకు నీరు ఉంది. మిగతా 30%లోనే మన ఖండాలు ఉన్నాయి. 450 కోట్ల సంవత్సరాలు వయసున్న భూమిపై జీవరాశులు ముందుగా పుట్టింది సముద్రాల్లోనే. ఆ తరువాత వాటిలో కొన్ని భూమిపై రావడం, భూమిపై జీవించడం అలవాటు చేసుకున్నాయి. కప్పలు, పాములు, తాబేళ్లు వంటివి అటు నీటిలో ఇటు భూమిపై కూడా జీవించగలుగుతున్నాయి. ఇలాంటి భూమిపై ఉన్న మహాసముద్రాల్లో నీరు ఇంకిపోవాలంటే కొన్ని లక్షల ఏళ్లు పట్టొచ్చు. ఆ నీటిని మనం భూమి లోపలికి పంపేందుకు ఒక క్రికెట్ స్టేడియం సైజు ఉన్న పంపును భూమి లోపలికి వేస్తే అందులో నుంచి నీరు భూమి లోపలికి పోయేందుకు కొన్ని లక్షల సంవత్సరాలు పడుతుంది. అలా కాకుండా మొత్తం సముద్రాల్లోని నీరు నిమిషంలో మాయమైతే అప్పుడేమవుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. సముద్రాల్లో నీరు మాయం కాగానే ముందుగా ఈ సమస్యను ఎదుర్కొనేది సైలర్లు, క్రూజ్ నౌకల్లోని ప్రయాణికులే. వీరందరిపైన ముందుగా ప్రభావం పడుతుంది. నీరు మాయమైన సెకండ్లలో వీరు డైరెక్ట్గా సముద్రం గర్భంలోని ఇసుకలో పడతారు. అలాగే నౌకలు కూడా సముద్ర గర్భంలో పడి పేలిపోతాయి. టైటానిక్ లాంటి పెద్ద నౌకలు 30 సెకండ్లలో సముద్ర గర్భంలోకి ఇసుకపై పడి ముక్కలైపోతాయి. ఇలా అన్ని నౌకల నిమిషంలో పేలిపోతాయి. ఎప్పుడైతే నీరు లేదో సముద్రంలో చేపలు, డాల్ఫిన్లు, తిమింగలాలు, అన్ని చరచరాలు చనిపోతాయి. తాబేళ్లు వంటివి బ్రతికిన అవి కూడా త్వరలోనే చనిపోతాయి. సముద్రాల్లో ఉండే అన్ని ప్రాంతాలని ఎడారులు తలపిస్తాయి. అక్కడ జీవరాశి చనిపోవడం వల్ల కొన్ని రకాల మొక్కలు, మానవులు వాడి పడేసిన ప్లాస్టిక్ వ్యర్థాలు, ప్లాస్టిక్ బాటిల్ వంటివి కనిపిస్తాయి. అలాగే విరిగిపోయిన నౌక విడిభాగాలు దర్శనమిస్తాయి. శతాబ్దాలు సముద్ర గర్భంలో కూలిన నౌకలన్నీ ఇప్పుడు కనిపిస్తాయి. సముద్రాలు భూ వాతావరణాన్ని చల్లబరుస్తున్నాయి. అవి సూర్యుడి నుంచి వచ్చే వేడిని లాక్కుంటాయి. అవి లేకపోతే ఆ వేడి భూమిపైకి వచ్చేస్తుంది. అందువల్ల భూమిపై ఉష్ణోగ్రతలు పెరుగుతాయి. ఫలితంగా భూ వాతావరణం మారిపోతుంది. కొన్ని ప్రాంతాల్లో అతివేడిగా, ఎడారిలా, కొన్ని చోట్ల చల్లగా, అంటార్టికాలా మారిపోతుంది. ఎక్కడ మనుషులు బతికేందుకు వీలుగా ఉండదు. ప్రత్యక్ష నరకం కనిపిస్తుంది. సముద్రాల వల్లే మేఘాలు ఏర్పడుతున్నాయి. అవే భూమిపైకి వచ్చి వర్షంగా కురుస్తున్నాయి. చెరువులు, నదులు నిండుతున్నాయి. ఎప్పుడైతే సముద్రాలు మాయమైపోతాయో ఆ క్షణం నుంచి మేఘాలు తగ్గిపోతాయి. వర్షాలు పడవు. 97% నీరు లేనట్లే. నదుల్లో ఉన్న 3% నీరు కూడా ఎండిపోతుంది. అది మనుషులు, జంతువులు, చెట్లు, జీవరాశికి ఏమాత్రం సరిపోదు. కొన్ని రోజుల్లోనే మనుషులతో పాటు జంతువులు చనిపోతాయి. మొక్కలు మాత్రం కొన్ని వారాల పాటు బతికి ఆ తర్వాత అవి కూడా వేడిగాలులకు చనిపోతాయి. కొన్ని నెలల్లోనే అడవులు పూర్తిగా మాయమవుతాయి. కొన్ని సంవత్సరాల్లో భూమిపై జీవం అన్నదే ఉండదు. అడవులు తగలబడిపోతాయి. భూమి క్రమంగా అగ్నిగోళంలా మారుతుంది. భూమిపై ఆక్సిజన్ నానాటికి తగ్గిపోతుంది. ఒకవేళ అప్పటికీ మనుషులు బతకగలిగినా వారికి ఊపిరి ఆడదు, ఆక్సిజన్ అందదు, మండిపోయే ఎండల్ని తట్టుకోలేరు, ఆహారం లభించదు. క్రమంగా భూమి కూడా శుక్రగ్రహం వీనస్ లాగా మారుతుంది, ఉడుకుతూ ఉంటుంది. కాబట్టి ఈ భూమికి సముద్రాలు జీవాన్ని ఇస్తున్నాయి. సకల ప్రాణికోటికి మనుగడకు అవే ఆధారం. వాటిని కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మిస్ కాకుండా ఉండాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.